ఒక ఫీచర్ ఇప్పటివరకు రాయల్ ఎన్ఫీల్డ్ తన బైక్లలో ఇవ్వలేదు. బజాజ్ మోటార్ సైకిళ్లలో కూడా లేదు. కానీ హీరో మాత్రం 125 సీసీ సెగ్మెంట్లోనే ఈ బటన్ని జోడించింది. ఇది గ్లామర్ X లో కనిపిస్తోంది. ఇక్కడ కంట్రోల్ వైపు చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ లో ఈ బటన్ ఇచ్చారు. పైకి కిందికి నొక్కొచ్చు. అది ఏ సాధారణ బటన్ కాదు. 125 సీసీ సెగ్మెంట్లో తొలిసారి క్రూజ్ కంట్రోల్ వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో క్రూజ్ కంట్రోల్ ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా డిసెంగేజ్ చేయాలి, ఏ గేర్లో ఆన్ చేయాలి అన్నది చూపిస్తాం. మీరు చూస్తున్నది తెలుగు YT 2.0. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంజిన్ మాత్రం అదే ఎక్స్ట్రీమ్ 1.25 R ఇంజిన్. 124.7 సీసీ 5 మెనస్ స్పీడ్ గేర్ బాక్స్ తో కలిపారు. 11.5 bhp పవర్, 10.5 Nm టార్క్ ఇస్తుంది. కానీ ఇందులో చాలానే సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. మనం ఇంతవరకు 125 సెగ్మెంట్లో చూడని ఫీచర్లు. రైడ్ మోడ్స్, పానిక్ బ్రేకింగ్ అలర్ట్, రైడ్ బై వైర్, అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా. క్రూజ్ కంట్రోల్ అంటే ఏమిటి? హైవేలో లేదా ఒకే స్పీడ్లో నిరంతరం ప్రయాణం చేయాలనుకుంటే అదే క్రూజ్. ఆ స్పీడ్ని యాక్చువేటర్ సెన్సార్ల సాయంతో బైక్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. మీరు సెట్ చేస్తే అదే స్పీడ్లో బైక్ క్రూజ్ అవుతూ వెళ్తుంది. ఇది గ్లామర్ X లో ఎలా పనిచేస్తుంది? బైక్లో మొత్తం 3 రైడ్ మోడ్లు ఉన్నాయి: ఈకో, రోడ్, పవర్. క్రూజ్ కంట్రోల్ని ఏ మోడ్లోనైనా ఆన్ చేయవచ్చు. కానీ కంపెనీ ప్రకారం 1 సెంట్ 2 ND గేర్లో క్రూజ్ కంట్రోల్ వర్క్ చేయదు. 3 RD, 4 ET లేదా 5 ET గేర్లో మీరు ఆన్ చేయవచ్చు. ఎలా ఎంగేజ్ చేయాలి? ముందుగా బటన్ని మధ్యలో నొక్కాలి. ఆ తర్వాత సెట్ వైపు నొక్కాలి. వెంటనే గ్రీన్ లైట్ వెలుగుతుంది. క్రూజ్ కంట్రోల్ ఆన్ అయింది. ఇప్పుడు బైక్ 37 kmph స్పీడ్లో థ్రాటిల్ తిప్పకుండానే నడుస్తుంది. ఎలా ఎగ్జిట్ అవుతుంది? మీరు యాక్సెలరేట్ చేస్తే, క్లచ్ నొక్కితే, ఫ్రంట్ బ్రేక్ లేదా రియర్ బ్రేక్ వాడితే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది. హైవే ట్రావెల్ ఎక్కువ చేసే వారికి ఇది నిజంగా ఉపయోగపడుతుంది. మరి మీకు ఈ ఫీచర్ నచ్చిందా? 125 సీసీ కంప్యూటర్ సెగ్మెంట్ బైక్లో నిజంగా క్రూజ్ కంట్రోల్ అవసరమా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. తర్వాతి వీడియోలో మేము దీని మైలేజ్ టెస్ట్ చేస్తాం. మేము ఈరోజు హైదరాబాద్ రోడ్స్ మీద రివ్యూ చేయడానికి వచ్చాం. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.